అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఉషశ్రీ గారు. హాయ్ ఉషశ్రీ. హాయ్. సో హ్యాపీగా ఉంది. ఫస్ట్ మీరైతే చించి ఆరేస్తారు. సో సొసైటీలో మనం చూసుకుంటే అఫైర్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. మనం ఒకప్పుడు అయితే కన్నా వెతకాల్సి వచ్చి దేవదాసులు ఎక్కడో కొంతమందే ఉండేవాళ్ళు. ఇప్పుడు అడుగు అడుగున దేవదాసీలు, దేవదాసులు, కొంతమంది అసలు ఏం టెన్షన్ లేని వాళ్ళు అఫైర్స్తోనే ఎక్కువ కాలం బతుకుతూ ఉన్నారనే చెప్పాలి. దట్టు అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు ఇలా అయిపోతున్నారు? వాళ్ళు బాగా చదువుకొని సంపాదించడం వలన, వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ లైఫ్ పేరెంట్స్ ఇవ్వడం వలన అవుతుందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో నాకున్న అవగాహన పరిధిని బట్టి ఇప్పుడున్న ఆడపిల్లలు మా జనరేషన్ లో ఫ్రీడమ్ లేదని ఏడ్చాం. నాకు పెళ్ళయ్యే వరకు మా నాన్నగారు నాకు అఫీషియల్ గా సెల్ ఫోన్ ఇవ్వలేదు. ఇప్పుడున్న ఆడపిల్లలు అండ్ ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ 10 years నుంచి చూసేది గౌరవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్సింగ్ గౌరవం. నేను తల్లిదండ్రుల మీద లేకపోతే నీ బాసుల మీద ఇట్లా చొప్పునది మాటలు చెప్పను. గౌరవం ఈజ్ మిస్సింగ్ ఆన్ దేర్ ఓన్ లైఫ్ అండ్ బాడీ. ఆడపిల్లలను అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవి నిగూఢంగా వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళు చేసే మిస్టేక్స్. రాధా, నిజం. గౌరవం ఏంటి? మాకు తెలీదా, మా లైఫ్ ఎలా ఉండాలో మాకు తెలీదా, మేము బాడీ షేమింగ్ చేస్తున్నారు మమ్మల్ని, ఇలా ఫాస్ట్ గా తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడటం పక్కన పెడితే, మన మీద మనకి గౌరవం అనేది మన పర్స్పెక్టివ్ ని బట్టి ఉంటది. ఇప్పుడు సొసైటీలో అందరూ పొట్టుబాట్లు వేసుకుంటున్నారు, బొట్టు కనిపించేలా వేసుకుంటున్నారు కాబట్టి అది యాక్సెప్టబుల్ క్రియేషన్ అయిపోయింది టీనేజర్స్ కి. అవును. బట్ మనం ఇంకా ఎక్కడున్నాం? ఇండియాలో ఉన్నాం. మనం ఇంకా ఏ భాష మాట్లాడుతున్నాం? తెలుగు మాట్లాడుతున్నాం. ఎంత ఇన్స్టాగ్రామ్ లో వచ్చినా సరే రెస్పెక్ట్ అనేది మనం ఉండే పద్ధతిని బట్టి వస్తుంది. బట్ ఆ పద్ధతి తెలుసుకోవాలంటే జర్నీ చేయకుండా నిన్ను చూడగానే కామం వస్తుందా, రెస్పెక్ట్ వస్తుందా? కరెక్ట్ గా చెప్పారు. నిన్ను చూడగానే ఏముంది అందరూ వేసుకుంటున్నారు, మేము క్లీవేజీలు చూపించినా బొడ్డులు కనిపించినా అంతేమి వస్తుందా? ఈ వాగ్వివాదాలు నేను విన్నాను టీనేజ్ పిల్లలతో. ఐ జర్నీ విత్ దెమ్. ఎందుకంటే దాన్ని నేను అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఐ ఆల్వేస్ గో అవుట్ అండ్ పాడీస్. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బయటకు వెళ్తాను అనమాట. మీరు కూడా యాక్సెప్ట్ చెయ్యాలి కదా. దిస్ ఇస్ కాల్డ్ యాక్సెప్టెన్స్ అంటారు. సైకలాజికల్ గ్రూప్. ఇది ఒక సొసైటికల్ కండిషనింగ్. 16 to 26 years ఏజ్ గ్రూప్ పిల్లలు నేను ఇట్లా చొప్పునాథ్లాగా వెళ్తే దే డోంట్ యాక్సెప్ట్. ఎందుకని? ద వే వీ లుక్, ద వే ఐ బిహేవ్, ద వే ఐ టాక్ ఆటోమేటికలీ రిపిల్స్. సో వాళ్ళలాగా మనం ఉండి వాళ్ళలాగా ఆలోచిస్తేనే వాళ్ళతో ఉండగలం. లేకపోతే నన్ను నా గ్రూప్ లో కూడా జాయిన్ చేసుకో. తెలుసా నీకు? అదే కదా, డ్రెస్సింగ్ ని బట్టి కూడా వాళ్ళు ఎక్కువ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. మెయిన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చూడగానే సెడక్టివ్ గా ఉండటం, ఎలా ఉన్నా సరే బాడీని ఎక్స్పోజ్ చేయడం. అంటే ఇప్పుడు ఫారినర్స్ అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటారంటే అక్కడ కూడా లాగున్న వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మోర్ లీనర్ అండ్ వాళ్ళ సొసైటీలో అదే యాక్సెప్టబుల్. మన సొసైటీలో కామం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది పక్కన పెడితే అక్కడ అవైలబిలిటీ ఎక్కువ. ఎవరైనా ఇఫ్ దే వాంట్ హావ్ అ ఫిజికల్ రిలేషన్షిప్ వాళ్ళు అది చేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. అమ్మాయి 10 మందితో పడుకుందని కానీ లేకపోతే అలాంటి పిచ్చిగా వాళ్ళు ఉండదు అక్కడ. బట్ ఇండియాలో నువ్వు వేసుకునే బట్టలను బట్టి నిన్ను జడ్జ్ చేస్తారు, నువ్వు తిరిగే సర్కిల్స్ బట్టి జడ్జ్ చేస్తారు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ అబ్బాయితో ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు అనే దాన్ని బట్టి జడ్జిమెంట్స్. నువ్వు కాదన్నా వద్దన్నా ఇంకా మనం ఆ సొసైటీలో ఉన్నావు. అది పోలేదు మనకి. అది పోకుండా నువ్వు ఇలా క్లీవేజీలు కనిపిస్తూ, బొడ్డులు కనిపిస్తూ, థైస్ కి ఎబో షార్ట్ డ్రెస్లు వేసుకొని, నేను అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అన్ని అవే ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే, కమింగ్ టు యువర్ క్వశ్చన్, లవ్ కన్నా లస్ట్ క్విక్ గా వస్తుంది. లవ్ కన్నా కదా లస్ట్ క్విక్ గా వస్తుంది. పాతకాలంలో బొడ్లు కనిపించేలా చీరలు కట్టుకుంటేనే సావిత్రిని ట్రాన్స్పరెంట్ సారీస్ కట్టు, ఓ మై గాడ్ షీస్ ఎక్స్పోజింగ్ సో మచ్. ఆ జనరేషన్ నుంచి కొంచెం అమ్మాయి చున్నీ లేకుండా బొడ్డు కనిపిస్తా, ఘాగ్రాలు వేసుకొని నార్త్ ఇండియన్ పాటలు ఏంటిరా బాబు ఇన్ని బట్టలు తీసేసారు అనుకున్నాను నేను నా చిన్నప్పుడు. దట్ వాస్ టూ మచ్ ఎక్స్పోజింగ్. సూరత్ లో కూడా చూసాను నేను. సూరత్ లాంటి ప్లేస్ లో కూడా జస్ట్ షార్ట్ వేసుకొని తిరిగితే ఐ వెంట్ ఫర్ పర్చేస్ లాస్ట్ ఇయర్. ఇండియాలో అసలు ఎంత మర్చెంటైల్ 1 year లో ఎంత ట్రాన్సాక్షన్ వచ్చిందంటే రాధా, ప్రేమ కలుగుతుందా కోరిక కలుగుతుందా ఇలా ఉంటే? 100% మీరు చెప్పినట్లు కోరికలే కలుగుతాయి. అంటే నేను ఇక్కడ ఎవరిని అపోజ్ చేయట్లేదు. మీరు వేసుకునే బట్టల్ని బట్టి మీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామో ఇదంతా కాదు నేను చెప్పేది. ఒక నార్మల్ హ్యూమన్ టెండెన్సీ. అంతెందుకు నువ్వు గుడికి వెళ్తావు,
గుడిలో సెక్సీగా కొంచెం బొమ్మలు ఉంటాయి. అవును. అది చూస్తే నీకు భావోద్వేగం ఎలా వస్తుంది? అంతే కదా. ఎందుకు అసలు అలా పెట్టారంటే ఆ సెక్షువల్ ఎనర్జీ ఇస్ వెరీ పవర్ఫుల్. అది యాక్టివేట్ అయితే కుండలి జాగరణ లోపల భగవంతుని చూస్తే భక్తోన్మాద స్థితికి వెళతాడు. కాబట్టి ఈ ఎనర్జీని యాక్టివేట్ చేసి లోపల యంత్రశక్తి ఉంటుంది, మూల విరాట్ విగ్రహం. కాబట్టి నీకు సెక్షువల్ ఎనర్జీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ భక్తి అండ్ టువర్డ్స్ ముక్తికి నువ్వు కావలసిన పూజలు పునస్కారాలు మంత్రాలు ఏవో చేస్తావు. నిమిలీకృతం చేశారు ఈ ఎనర్జీని. నువ్వు లస్ట్ ని డిజైర్ ని యాక్టివేట్ చేస్తూ కోరికల్ని ప్రేరేపిస్తూ ఎంతమంది మగాళ్ళైనా సరే ప్రేమిద్దాం అనుకునేవాడు కూడా ఆఖరికి ప్రేమ కన్నా ముందు కోరిక వస్తుంది. కోరిక తీరిన తర్వాత ఒక అబ్బాయికి డెఫినెట్ గా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తీరిపోతుంది. కామం అనేది ఎప్పటికీ ఉండేది కాదు, ప్రేమ ఎప్పటికి ఉండేది. ప్రేమించే స్టేజ్ వరకు నువ్వు ఒక మగాడిని తీసుకెళ్లే లోపే నువ్వు నీ చుట్టూతో 10 మంది తిరుగుతారు. ఇందులో ఒకళ్ళు ఫ్రెండ్, ఒకళ్ళు బెంచింగ్, ఒకళ్ళు కఫింగ్, ఇంకొకళ్ళు పాకెటింగ్ చేసుకుంటూ వెళ్తావు. అసలు వాళ్ళకి అర్థం కాదు ఈ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో. నిజంగా సాధించుకుందాం, ఈ అమ్మాయిని జీవితాంతం ఉంచుకుందాం అనుకునే వ్యక్తికి కూడా నీ క్యారెక్టర్, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ మనతోనే ఉండాలి. ఎన్ని మాటలు చెప్పుకున్నా ఒక మగాడు లేదా ఒక అమ్మాయి కమిటెడ్ గా నాతోనే ఉండాలి అనుకుంటారు రాదా? సో నువ్వు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఏంటంటే, కామాన్ని ప్రేరేపించే వస్త్రధారణ ఒక్కటే కాదు, మాట తీరు, బిహేవియర్. నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఆ అబ్బాయితో కమిటెడ్ గా ఉండగలుగుతున్నావా? ఇక్కడ నేను అమ్మాయిలది తప్పను. వాళ్ళ ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా, చేయాల్సిన పనుల రీత్యా 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది. ఈ వచ్చినది ఫ్రీడమ్ అని ఒక చిన్న పేరు మనం తప్పుగా ఆలోచించకుండా వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేయడానికి, సక్సెస్ సాధించడానికి దోహదపడుతుంటే, దీనిలో ఉన్న వ్యత్యాసము వెలితి ఏంటంటే, అమ్మాయిలకి అబ్బాయిలకి కోరిక ప్రేరేపించినప్పుడు వాడు నిజం చెప్పడు, నీకు ప్రేమనే చెప్తాడు. అంతే కదా. నువ్వు నాకు నేను వాడుకొని వదిలేస్తాను అంటే అమ్మాయి అనుకుంటుంది. ఛాన్స్ ఇస్తుందా? సో ప్రేమనే చెప్తాడు. ఈ అమ్మాయి కూడా ప్రేమనే ముందుకెళ్తుంది. సరైన వాడు ప్రేమని చెప్పలేడు. వాడు నిజంగా ఒక ట్రూగా లవ్ చేసేవాడికి కబుర్లు చెప్పడం రాదు. కామాంధుడికి మాత్రమే కబళించే ఇది ఉంటుంది. సో అమ్మాయిలు డిఫాల్ట్ గా వీడికే పడతారు, ఖచ్చితంగా వాళ్ళకే పడతారండి. సో లస్ట్ 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 ఒక అబ్బాయి ఓకే బ్రేకప్ అయిపోయింది, ఇంకొక లస్ట్ అబ్బాయి మళ్ళీ సెక్స్, మళ్ళీ బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక అబ్బాయి. ఈ లవ్ చేసేవాడు ఓ 10 మందితో ఉన్న ఈ అమ్మాయిని ఎలా లవ్ చేస్తాడు, ఎలా ప్రపోజ్ చేస్తాడు? పోని వాడు మహానుభావుడు అనుకుందాం, వచ్చి చేస్తే ఈ 10 మందితో ఉన్న సాన్నిహిత్యము, వాళ్ళు టెంప్ట్ చేసిన విధానము, వాళ్ళు ఈ అమ్మాయిని ట్రీట్ చేసింది, పబ్బులకి తీసుకెళ్ళో, డబ్బులు పెట్టి కొనిచ్చో, వాడుకునేవాడు ఏం చేస్తాడు, ప్యాంపర్ చేస్తాడు. లవ్ చేసేవాడు ఏం చేస్తాడు, పద్ధతిగా ఉండమంటాడు. నచ్చుద్దా? నచ్చదు. కొన్ని జీవిత సత్యాలు ఉంటాయి. లా అనేది, ల్యాండ్ లా అనేది మారుతా ఉంటది, సొసైటీ కూడా మారుతా ఉంటది. సో డెఫినేషన్ ఆఫ్ లవ్ ఇవి కూడా మారుతా ఉంటాయి అని అనుకుంటారు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్, అల్టిమేట్ అంటారు దాన్ని. దానికి సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు, సాయంత్రం ఇట్లాంటివన్నీ మార్చడానికి మనం ఏం చేయలేము, బేసికల్ గా జరిగే. ప్రేమ అంటే ఇది మనకి ఎప్పుడైనా, మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి, సరే నేను హిందూ కాబట్టి నేను దాని గురించి మాత్రమే చెప్పగలను, వేరేవి నేను చదవలేదు కాబట్టి. వేదాస్ ఇస్ ద ఆయువు పట్టు. ఎప్పుడైనా మనకి ఏదైనా అర్థం కానప్పుడు, తెలియనప్పుడు, మన జీవితం సక్రమ మార్గంలో వెళ్ళి సక్సెస్ఫుల్ గా ఉండాలంటే వాటిల్లో పట్టుకోవాలి వెళ్ళి. సో కృష్ణుడు ఇస్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్, కొంతమంది లస్ట్ అంటారు, 16,000 మంది గోపికలు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు, అసలు ఆయన మళ్ళీ ఇంకో లవర్ ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, 8 మంది భార్యలు అని చుప్పనాథ కబుర్లు చెప్తారు కదా. ఎవ్వరు చెప్పినా ప్రేమ అంటే రాధాకృష్ణులే అంటారు. ప్రేమ ఇస్ ఆల్వేస్ రాధా అండ్ కృష్ణ, అల్టిమేట్ లవ్. మరి అదేమి ఎప్పుడు వాళ్ళు కలిసి ఉన్నది కాదు. అంటే మనకి దీనికి చాలా నానుళ్ళు ఉన్నాయి. వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు పెళ్లి అనేది అయితే పెళ్లి చేసుకున్నారు, ఉంది. అది కూడా గుప్త వివాహం అంటారు. ఉంది, ఇది కరెక్ట్ గా చదవాలి. అదే చెప్తున్నాను, నాకు పని పాట లేక పుస్తకాలు తెలుసుకుంటాం. ఇప్పుడు మేము పెళ్లి కాలేదు అనుకున్నాం, వివాహం అయింది. అండ్ దానికి బ్రహ్మ ఇస్ ద పూజారి ఫర్ దట్. ఒక వరం ఇస్తాడు కృష్ణుడు. నేను ఎంత కొన్ని 100 ఏళ్ళు తపస్సు చేసినా రాధ కాలి గోరు బుట్టని వేలు కనిపించిందంట బ్రహ్మకి. అలాంటిది బ్రహ్మ ఆ అర్హత కూడా లేదా నాకు అమ్మవారిని చూసే అర్హత అంటే, మళ్ళీ ఇంకొక యుగంలో మా ఇద్దరి పెళ్లి చేసే సౌభాగ్యం నీకు ఇస్తానని చెప్పి వరం ఇస్తాడు.
సో బ్రహ్మ పూజారి వీళ్ళిద్దరికి గుప్త వివాహం అవుతుంది. అక్కడే వీడి చెలికత్తులను ఎవరికి కనిపించదు. సీక్రెట్ మ్యారేజ్ దట్ హ్యాపెన్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ, వేర్ రాధా ఇస్ ఎల్డర్ టు కృష్ణ. అవును. ఓకే, సో ఇది జరిగింది. సో జరగలేదని కాదు, వాళ్ళిద్దరు కలవలేదని అంటున్నావు కదా, వాళ్ళు ఎన్నో సార్లు కలిసారు. అండ్ అర్ధనారీశ్వర స్వరూపం కూడా మనం రాధాకృష్ణుల్లో చూడొచ్చు. ఆవిడ ఎప్పుడు లోటస్ పట్టుకుంటుంది, లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి, ఈయన ఫ్లూట్ పట్టుకుంటాడు. సో దర్ ఈజ్ అ ఫార్మ్. ఒకసారి ఈవినింగ్ వాళ్ళు సంధ్యా సమయంలో ఉద్యానం అక్కడ వాటర్ దగ్గర ఉన్నప్పుడు సరదాగా రాధ ఈయన ఫ్లూట్ తీసుకుంటుంది, ఈయన రాధ చేతిలో ఉన్న పువ్వు తీసుకొని అర్ధనారీశ్వర వాళ్ళిద్దరు కంబైన్ అయ్యారు. ఇట్స్ ఆల్సో అన్ అమాల్గమీ ఆఫ్ సెక్షువల్ అండ్ ప్రేమ భావంలో ఉన్న అర్ధనారీశ్వర స్వరూపం ఇది. సో ప్రేమ అంటే నీకు సింపుల్ కంక్లూజన్ చెప్తాను, ఇదంతా చాగంటి కోటేశ్వరరావు గారు లాగా ఇలా కాకుండా అందరికి అర్థమయ్యేలాగా. ప్రేమ అంటే ఎప్పుడు చూసినా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎదుటి వాళ్ళకి ఇచ్చేది. మనల్ని మించి మనకన్నా ఇంకొక పర్సనే ఇంపార్టెంట్ అని మనకన్నా వాళ్ళని మెచ్చేది ప్రేమ. కరెక్టే. ఓకే, అండ్ ఇంకా బిగ్గెస్ట్ థింగ్ చెప్పాలంటే వీళ్ళిద్దరు కలిసిలేరు కదా, సాక్రిఫైస్ ఇస్ ప్రేమ. ఎదుటి వ్యక్తి కోసం నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైస్ స్టేజ్కి వెళ్తావో అది నిజమైన ప్రేమ. అది మనం రాధాకృష్ణుల కథలో చూడొచ్చు. అండ్ అది పక్కన పెడితే, సో ఇచ్చేది ప్రేమ, సాక్రిఫైస్ చేసేది ప్రేమ. లస్ట్ కోరుకుంటది, తీసుకుంటది. నాకు ఇవ్వు, నీ బాడీ ఇవ్వు, నీ టైం ఇవ్వు, నీ ఎనర్జీ ఇవ్వు, నీ డబ్బులు ఇవ్వు అని మగాడు అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని నాతో ఉన్నందుకు నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళు, నాకు కావాల్సినవి కొనివ్వు, లేకపోతే నాకు సొసైటీలో పెళ్లి చేసుకో, పరువు ఇవ్వు, నన్ను అక్కడ తిప్పు ఇక్కడ తిప్పు. డెఫినెట్ గా ఇవి కావాలి పెళ్లిలో. పెళ్లి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మళ్ళీ పెళ్లిలో ప్రేమ బాధ్యతతో కూడింది అది, అది అది వేరు. మళ్ళీ అది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం మనం. అసలు పెళ్లి అంటే ఏంటి, పెళ్లి ఎందుకు చేసుకుంటారు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటే ఈ 4 విభాగాల్లోనూ నేను నీతో తోడుంటాను, అండగా ఉంటాను. ఈ 4టిని జయించి భగవంతుడికి నేను నిన్ను పరిచయం చేస్తానని భర్త శపథం చేస్తాడు పెళ్లిలో. అఫ్ కోర్స్ మాట ఇస్తాడు. అది పెళ్లి. పెళ్లి వేరు, పెళ్ళి అంటే బాగా ఇప్పుడు ఫిజికల్ గా, ఇప్పుడు ఈ జనరేషన్ అంతే, నన్ను ఫిజికల్ గా సుఖపడుతున్నాడా, డబ్బులు ఉన్నాయా, బయటికి తీసుకెళ్తాడా, అలా చెప్పి అండమాన్స్ కి తీసుకెళ్లి సెల్ఫీలు దిగి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా, కాదు పెళ్ళి అంటే. ఓకే, పెళ్లి ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలాసఫీ. ఇష్టమయ్యి భగవంతుణ్ణి చేరాలంటే పెళ్ళి ఒక మార్గం, సన్యాసం ఒక మార్గం. జీవితంలో భగవంతుణ్ణి చేరడానికి 2 మార్గాలు. ఈ లవ్ కి పునాది నువ్వు ఇస్తున్నావా, నీకు ఇవ్వాలనిపిస్తుందా, నీకు తీసుకోవాలనిపిస్తుందా. అమ్మాయిలు అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త. నలుగురిలో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నీతో సఖ్యతగా ఉన్నన్ని రోజులు బాగుండి తర్వాత వీడియోలు బయట పెట్టి జీవితాలు నాశనం చేసుకుంటున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. నాకు కొన్ని కేసులు ఐ పర్సనల్లీ డెల్ట్ వేర్ ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ అమ్మాయి టార్చర్డ్ గాయ్. నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కూడా మహాప్రభు అమ్మ నువ్వు ఏమైనా చేస్తే చేయి, మా కూతురు మేము కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాం అంటే నేను మధ్యలో ఆర్బిట్రేషన్ ఇంకొక ఆవిడని తెలిపించి మాట్లాడిచ్చి కంక్లూడ్ చేసి సెట్ చేసిన రోజులు ఉన్నాయి. సో దట్ ఇస్ టార్చర్. సో బాగుంది కదా, నచ్చింది కదా, ఎంజాయ్ చేద్దాం, సరదాగా గడుపుకుందాం, కొన్ని రోజులు బాగానే ఉంటది. కీడించి మేలించండి, తస్మాత్ జాగ్రత్త. ఇది ఒక్కటే నేను చెప్తా. ఇవ్వాలి అని అనిపించినప్పుడు వెళ్ళండి, తీసుకోవాలనిపించినప్పుడు తీసుకున్నప్పుడు బాగానే ఉంటది. వాళ్ళు కూడా తీసుకోవడం మొదలు పెట్టారు అనుకోండి, తర్వాత చుక్కలే. ఇది కంక్లూజన్. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.